అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అబ్బా. ఇంక ఈ రోజు అయితే ఏమీ లేదు, ఇంకా వంట ఏం చేస్తున్నాను, ఇంకా డైలీ రొటీన్ లాగా అనమాట. సో పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే పంపించాక అయితే ఇంకా బట్టలు అవి ఉతికేసి ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఇంటి పని అయితే చేసుకున్నాను. ఇంకా వంట కూడా పూర్తి అవ్వచ్చింది. సో ఇంకా బట్టలు ఆరేయడానికి అయితే వెళ్తున్నాను అనమాట. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో వంటగా పూర్తయిపోతుంది. ఇంకా ఉడికినాకైతే చూపిస్తాను ఏం వండాను ఏంటనేది. సో ఇంక ప్రస్తుతానికైతే పైకి వెళ్ళి బట్టలు ఆరేసి రావాలి. ఇంకా నాతో పాటు ఇంకా మీరు కూడా వచ్చేసేయండి. ఇంకా ఇల్లు కూడా మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా బెడ్షీట్ అయితే దులుపుకొని మొత్తం ఇల్లు తుడిచేసుకున్నాను. ఫైనల్లీ మ్యాక్సిమం ఈరోజు పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఇదైతే ఇంకా మొన్నటిది అనమాట. అసలు స్మెల్ అయితే వచ్చేస్తుంది. తింటారని ఉంచాను కానీ పిల్లలు తినలేదు. సో ఇదేమో ఉప్మా అట్ట అనమాట. ఇంకా సాంబార్లో కొంచెం వేసుకొని ఇంకా అట్లాగే ఉంచేసుకున్నాను. ఇంకా తర్వాత తిందాంలే, ఇంకా వంట పూర్తవ్వలేదు అనేసి. సో ఇంక అట్లాగే ఉంచేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే తినాలి. బట్టలు ఉతికేసి కంఫర్ట్లో పెట్టాను, ఆరేయాలన్నమాట. ఇంక ఇప్పుడైతే వచ్చా తింటాను. ఆరేసాక మళ్ళీ ఈవినింగ్ కల్లా ఆరవు. ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోయింది. సో ఇంకెక్కడేమో కుక్కర్లో కర్రీ ఉడుకుతుంది అనమాట. ఇది ఉడికినాకైతే చూపిస్తాను. ఇంక ఈ లోపైతే పైకి వెళ్ళి వచ్చేద్దాము బట్టలు ఆరేసి. సో పని మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఇలా తొందరగానే చేసుకున్నాను అనమాట. ఇంకా బజార్ వెళ్ళే పని లేదు. సో ఎందుకంటే ఏంటి అనేది ఇంకా తర్వాత చెప్తాను. సో కూరగాయలు తేవడానికి అయితే ఇంక ఈరోజు వెళ్ళలేదన్నమాట. ఇవి బట్టలు నిన్న లేట్ అయిపోయిందండి ఉతికేసరికి. ఇవి ఉతికేసరికి లేట్ అయిపోయింది నిన్న. అందుకే రాత్రి సాయంత్రం ఆరక తీయలేదనమాట. ఇంక ఇప్పుడు తీసేసి ఇంక ఇవి అయితే ఆరేస్తాను. సో చూస్తూ ఉండండి. సో బజార్ అయితే ఇంకెందుకు వెళ్ళలేదంటే ఇంకా నిన్న మా నాన్న అయితే ఇంకా కర్రీ అయితే అది మాంసం అయితే మటన్ అయితే పంపించాడనమాట బాక్స్లో. సో ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇంక ఈరోజు వండొచ్చులు అనేసి ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళలేదనమాట. సో అందుకనేసి ఇంకా సింపుల్గా మీకు కూడా చెప్పినట్టు ఉంటుంది. ఇంకా ఈరోజు డైలీ వ్లాగ్ కూడా మీరు చూసినట్టు ఉంటుంది అనేసి సో వీడియో అది ఎంతో కొంత ఏదో చూపిద్దామనేసి అట్లీస్ట్ పెట్టకపోతే మరీ బాగోదనమాట. అందుకనేసి ఇంకా అట్లీస్ట్ తక్కువ టైంలోనైనా చూపిద్దామనేసి ఇంకా మీకు వీడియో అనేది పెట్టానమాట. సో ఇంకా మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే మన ఛానల్ చాలా కొంచెం దగ్గరలో పడిపోయిందండి. సో ఇంక ఇవి తీసేసి ఇంకా అవి అయితే ఆరేసేస్తాను. చాలా రోజులు అయింది కదా, ఇంకా ఇది పెట్టేసి ఇంకా బట్టల పని ఇంట్లో పని అయితే పెట్టి చాలా రోజులు అయిపోయింది. సో ఇంకా మళ్ళీ ఈరోజు డైలీ రొటీన్ లాగా అనమాట. ఇంక ఇది ఎప్పుడు ఇంకా అందరూ అనుకునే వచ్చి ఎప్పుడు ఏ పనులా ఏంటనేది హౌస్ వైఫ్ అని నాకు ఈ పనులు కాక ఇంకేం పనులు ఉంటాయండి మీరే చెప్పండి కొంచెం. సో ఇంకా నేను డైలీ రొటీన్ వ్లాగ్స్ కానీ నా లైఫ్ స్టైల్ ఎట్లా డైలీ రొటీన్ చేసుకుని ప్రతిదీ మీకు షేర్ చేస్తామనేసి ఇలాంటి కంటెంట్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేను సో ఇలాంటి కంటెంట్లో ఎలాంటివి రాకుండా ఇంకేం వస్తాయి మీరే చెప్పండి. నాకైతే తెలిసి ఏదో ఇంట్లో ఉంటున్నాను ఏదో ఒకటి చేద్దామని ఖాళీగా కూర్చోవడం కన్నా సో ఇట్లా ఇంట్రెస్ట్గా ఏదన్నా ఇట్లా చేసుకుంటూ పోతే అన్నీ మనకి సో తెలుస్తాయి అనేసి కొంత నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇంకా మీరు చాలామంది అయితే అనుకోవచ్చు ఏంటిది వీడియోల్లో కూడా పెడుతుంది వీడియోలు పెడుతుంది అది పెడుతుంది ఇది అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు. అవన్నీ లెక్క చేసే పని లేదనమాట. సో నేనైతే లెక్కే చేయనండి. ఇంకా నా పని నేను చేసుకుంటూ పోతాను ముందుగా అంతవరకే. సో వాళ్ళు ఏదో చెప్పారని ఆగిపోతే మనకు ఏమన్నా వస్తుందా? ఏమీ రాదు కదా. ఇది చేస్తే మనకి తెలియని కూడా తెలుసుకోవచ్చు, చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అందుకనేసి నేను ఛానల్ అనేది పెట్టుకున్నాను. సో ఇదనమాట. ఇంకా నా డైలీ వ్లాగ్స్ రొటీన్స్ వస్తూనే ఉంటాయి, చూస్తూ ఉండండి. చూసేవాళ్ళు చూస్తారు లేకపోతే లేదు. సో ఇదనమాట. ఇంకా వీడియో వచ్చేసి ఇంకా సింపుల్గా అయితే ఇంక ఈరోజు కర్రీ అంటున్నాను, వంట కూడా పూర్తయిపోయింది. ఈరోజు చెప్పాను కదా ఇంకా మా నాన్న నిన్న మటన్ అయితే పంపించారనమాట. ఇంకా అదైతే వండుతున్నాను. సో అందుకనేసి ఇంకా మార్కెట్కి కూడా వెళ్ళలేదన్నమాట. ఇంకా నైట్తోనే ఉండాను. ఇంకా నైట్తో ఉంది అనుకోవచ్చు. ఏంటంటే
నైటీతో ఉండగా ఇంకేం చేయనండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు. సో అప్పుడప్పుడు వేస్తాను, ఇంకా డైలీ వేసుకోను. ఇంకా బట్టలు అయితే తెచ్చేసాను, ఇంక ఫోల్డ్ చేసి ఇంకా లోపల అయితే పెట్టేసుకుంటాను. సో ఇంకా వంట కూడా పూర్తయిపోయింది. ఇంకా వంట ఏం చేస్తానైతే లాస్ట్లో అయితే చూపిస్తానన్నాను కదా, ఇంకా చూపించేస్తాను. ఇంకా వచ్చేసేయండి అయితే. సో ఇంకా కుక్కర్ ఉడుకుతుంది అనమాట. ఇంకా 5-6 విజిల్స్ అసలు రావాలి. ఉడికినాకైతే మీకు అయితే చూపిస్తాను చూడండి. ఇంక ఈ లోపు అయితే బట్టలు మడత పెట్టేసుకుని ఇంకా లోపలైతే పెట్టేసుకున్నాను. సో ఇంక ఇదండి, ఇంకా అప్పుడప్పుడు నైట్ డ్రెస్సులు కూడా ఇంకా యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు వేసుకోకపోతే ఇంకా ముసలోళ్ళు అయినాక వేసుకోవచ్చేమో, నాకైతే తెలీదు. సో ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే చాలామంది అవి వేసుకుంటున్నారు, ఆ బట్టలు ఈ బట్టలు వేసుకుంటున్నారు చాలామంది అనుకుంటున్నారు అనమాట. సో ఎప్పుడైనా మామూలుగా వయసులో ఉన్నప్పుడే కదా ఏ డ్రెస్ వేసుకోవాలన్నా, ఏ ఫుడ్ తినాలన్నా సరే. సో అప్పుడు చేయకుండా ముసలోళ్ళు అయిపోయిన మొక్కళ్ళు అయిపోయినాక పాగుతూ దేగుతూ చేసుకోవాలంటే కష్టం. సో ఇంకా నేను ఏదో నాకున్నంతలో నేనైతే వేసుకుంటున్నాను అనమాట. నాకున్నంతలోనే ఉంటున్నాను. సో మీరు ఏమనుకున్నా నాకు అనవసరం అనమాట. సో ఇంక ఇదండి, ఇంకా టిఫిన్ అయితే ఇంకా సాంబార్లో వేసుకున్నాను కదా, సాంబార్లో కొంచెం దోశ అయితే వేసుకున్నాను, దోశ ముక్కలు. ఇంకా అవి అయితే కొంచెం వేడివేడిగా ఉన్నాయి అనేసి తర్వాత తిందామని పక్కన పెట్టేసుకున్నాను. సో ఫైనల్ అయితే ఇంకా అయిపోయింది టిఫిన్ అయితే. ఇంకా వచ్చేసండి, ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోద్దాము. సో కర్రీ చేశాను, ఏం కర్రీ చేశానని మీకు అయితే చూపించేస్తాను. ఇంకా వచ్చేసేయండి. వంట అయితే ఇంకా పూర్తి అయిపోయిందండి. ఇంకా కర్రీ అయితే ఇంకా ఆవిరిపోయేంత తీసేసి మూత తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే క్యారేజ్ అయితే పెట్టేసేయాలి ఇంకా పిల్లలకైతే. చూడండి ఇంకా ఎటకాల్లో పులుసు అయితే పెడదాం అనుకున్నాను. సో ఇంకా 2-3 విజిల్స్ ఎక్కువ రావడం లేదు, కొంచెం పులుసు అనేది ఇనిగిందనమాట. ఇంక ఇప్పుడైతే క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిల్లలకైతే అదే రెడీ చేసుకుంటున్నాను అనమాట. బాక్సుల్లోకి సర్దేసుకుంటున్నాను. కర్రీను రైస్ అయితే బాక్స్లో వేసేసుకుని కొంచెం చల్లారి పెట్టేస్తాను. టైం వచ్చేసి 12 అయ్యింది. ఒక 10 నిమిషాలు అయితే చల్లారి పెట్టేస్తే ఇంకా కలిపి పెట్టడానికి అయితే ఈజీగా ఉంటుంది అనమాట. వేడివేడి మీద అయితే అసలు కలపలేము, పిల్లలు కూడా తినలేరు అనమాట. ఒక 10 నిమిషాల ముందు అయితే ముందుగానే బాక్స్లో వేసేసుకొని ఇలా చల్లారి పెట్టేసుకుంటాను. కొంచెం అయితే సరిపోతుంది. కొంచెం పెరుగన్నం వేసి పెడతాను అనమాట. కొంచెం కర్రీ కొంచెం పెరుగేసి పెడతాను. సో ఇంక ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా క్యారేజ్ అయితే ఇంకా సర్దేసుకుంటాను. ఇప్పుడైతే చల్లారి పెడుతున్నాను కదా, చల్లారాక క్యారేజ్ సర్దేసుకుంటాను. సో ఓకేనండి, ఇంక ఇది ఈరోజు వీడియో మాత్రం సింపుల్గా అయితే ఉంది. సో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ భానురాము వ్లాగ్స్.